శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర భాద్రపద మాస శుభాకాంక్షలు. ఈరోజు భాద్రపద బహుళ అమావాస్య ఆదివారము, ఇంకా సూర్యగ్రహణము. ఈ సూర్యగ్రహణము మన దేశంలో అయితే లేదు, కనిపించదు. కానీ ప్రపంచంలో సూర్యగ్రహణం అయితే ఉన్నది. ఈరోజు ఆదివారం అమావాస్య సూర్యగ్రహణము ఉన్న శుభవేళ దేవతారాధనకు, పితృదేవతల ఆరాధనకు ఎంతో విశేషమైనది. ఈరోజు ఓం నమ శివాయ అని కానీ, ఓం నమో నారాయణాయ అని కానీ, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే అని కానీ ధ్యానించిన, జపం చేసిన కోటి రెట్ల ఫలితము కలుగుతుంది. కోటి యజ్ఞములు చేసిన ఫలితం కలుగుతుంది. దేవానుగ్రహము మనకు కలుగుతుంది. ఇక ఈరోజు సౌందర్య లహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాము. సరస్వత్యా సూక్తిరమృతలహరి కౌశలహరి పిబంత్యా శర్వాణి శ్రవణచుళుకాభ్యాం అవిరళం చమత్కార శ్లాఘా చలిత శిరస కుండలగణో ఝణత్కారైస్తారైః ప్రతివచనమాచష్టయివతౌ. అమ్మా ఆదిశక్తి జగజ్జనని, నీ భక్తులు సరస్వతి సూక్తులతో నిన్ను ఆరాధిస్తూ ఉంటే వారి యొక్క అమృతమయమైన వాక్కులు, ఇంకా కౌశలము నేర్పరితనంతో కూడిన వాక్తులతో నిన్ను స్తుతిస్తూ ఉంటే నీ వదనములో, నీ కర్ణములకు ఉన్న తాటంకములు నీవు వింటున్నట్లుగా అవి జణత్కారముల ధ్వని చేస్తూ ఉంటే, అమ్మా నీవు నీ భక్తుల వాక్కులకు తల ఊపుతున్నట్లుగా, నీవు వింటున్నట్లు, ఆనందిస్తున్నట్లుగా ఉందమ్మా. అమ్మా ఆదిశక్తి జగజ్జనని, నీ యొక్క కరుణ అపారము, నీ మహిమ అత్యద్భుతము అంటూ ఈరోజు ఎవరైతే ఈ శ్లోకాన్ని స్మరిస్తారో, వింటారో వారికి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహంతో వారి సమస్త బాధలు తీరిపోయి సకల శుభాలు కలుగుతాయి. అలాంటి దివ్యమైన శ్లోకమును ఈరోజు మనము మన అదృష్టం కొలది విన్నాము, తరించాము. ఈ శ్లోకాన్ని చదివినా విన్నా సకల శుభాలు కలుగుతాయి. ఇంకా అదృష్టవంతులమయ్యాం, మనందరము కూడా ధన్యులమైనాము. ఇక బ్రహ్మాది దేవతలు మహర్షులతో కూడి మనము కూడా అమ్మవారిని భజన చేతాము. అంబ పరమేశ్వరి అఖిలాండే